హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు శనగపప్పు బూరెలు అయితే చేసుకుంటున్నాను అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను మీకు. ముందుగా అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. పూర్ణానికి మన బియ్యం పిండి మినపప్పు కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే గోధుమ పిండి అయితే తీసుకుంటాను. గోధుమ పిండి 1/2 కేజీ తీసుకొని మిక్స్ చేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్, షుగర్ రుచికి తగినంత వేసుకున్నానండి. అలాగే పెరుగు వేసుకున్నాను, బాగా టేస్ట్ బాగుంటుందని. ఈ విధంగా ఫుల్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ పూర్ణం బూరెలు వేస్తాం కదా, ఫుల్గా మిక్స్ చేసుకోవాలి పప్పు బూరెలకి. ఈ విధంగా థిక్నెస్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా ఒక 1/2 అవర్ బాగా నాననివ్వాలి. బాగా ఉండలు లేకుండా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత పప్పుని నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని 1 అవర్ నానబెట్టిన పప్పుని క్లీన్ చేసుకొని 3 విజిల్స్కి ఉడకబెట్టుకున్నానండి. బాగా ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసుకొని, నేను 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. బెల్లం మనకి స్వీట్ రుచికి తగినంత వేసుకోవాలి. బాగా థిక్నెస్గా అలా కలుపుతూ ఉండాలండి కుక్కర్లోని. అది బాగా ఉండకట్టేంతవరకు. అప్పుడు మనం బూరెలుగా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ పూర్ణాన్ని ఏదైతే గోధుమ పిండి మిక్స్ చేశాను కదండి, అందులో చుట్టుకున్న పూర్ణాన్ని అందులో గోధుమ పిండిలోని మిక్స్ చేసి ఇలా ఈ విధంగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడు ఇలా వేసుకోవాలండి బూరెలు పూర్ణంలో ముంచుకొని. గోధుమ పిండి ఆల్రెడీ రెడీ చేశాను కదండి, అలాగా ఇలా ఈ విధంగా వేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా టేస్ట్ అయితే బూరెలు అయితే చాలా బాగా వచ్చాయండి. బాగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తొందరగా కూడా అయిపోతుంది. చాలా టేస్ట్ వచ్చింది. ఇందులో నేను కొబ్బరి తురుము కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని. పూర్ణంలోనే తురుము. బూరెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా తయారైపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. థ్యాంక్ యూ.